రాజకీయాల్లో మచ్చలేని మనిషి, ప్రజల సేవ చేసే వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని ఆయన తనయుడు విశ్వజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల చూపు బీజేపీ వైపే ఉందని, రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విశ్వజిత్ రెడ్డి కోరారు. ఫాలో కావాలా. దయచేసి సహకరిస్తున్నందుకు పోలీసు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దయచేసి కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఒక్క వరుసలో మనం ఇప్పుడు పార్టీ పరంగా చూసిన అన్న చెప్పిండు, పార్టీ పరంగా చూసిన, క్యాండిడేట్ పరంగా చూసిన రెండు కూడా అసలు పార్టీ మీద మచ్చ లేదు. గత కాంగ్రెస్ పార్టీ 30 years 30 ఏళ్ళ పాలించింది. ఉన్న స్కామ్స్ ఉండే, దేశ రక్షణ లేకుండే, టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుండే. మన మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయినాక మనం అందరం కూడా చూసినాం దేశం ఎట్లా బాగుపడ్డది. ఆర్థికంగా 5వ స్థానాన్ని తీసుకెళ్ళిండు. ఇంకా అట్లా చెప్పాలంటే చాలా 3వ స్థానానికి తీసుకెళ్ళిండు. చెప్పాలంటే చాలా అన్న చెప్పింది ఆల్రెడీ. నాకు కొద్దిగా లేట్ అయింది వచ్చినప్పుడు. అన్న చెప్పింది ఆల్రెడీ. ఇంకా క్యాండిడేట్ పరంగా చూసిన మేమేం నాన్నగారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు మచ్చలేని మనిషి అని అందరికీ తెలుసు. రాజకీయాలకి అవినీతిలు కబ్జాలు చేయడానికి ఏం రాలే. మా తాతయ్య పేరు కొండా రంగారెడ్డి పేరు నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికి మేము రాజకీయాలకు వచ్చినాం. ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి మేము చేయము. మా మీద, మా కుటుంబం మీద, నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు. మచ్చలేని మనిషి.